కడపకు ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. పెళ్లి టాపిక్స్ కూడా వచ్చింది. పెళ్లి టాపిక్స్ మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ నేను అడగాల్సిన పేరు యష్. ఎలా ఉండు బ్రో? మంచిగా ఎప్పుడు పెళ్లి ఎప్పుడు మరి? అనుకున్నాము డిసెంబర్ లో అని అనుకున్నాము, బట్ ఎట్ ఇంకా వెయిట్ చేయాలా, చూడాలి ఏమైనా. డిసెంబర్ లో అనుకుంటున్నారు. సో పెళ్లి టాపిక్స్ వచ్చాయి ఎక్కువ హౌస్ లో వచ్చినాయి. హౌస్ లో ఎప్పుడు అసలు నేను వాళ్ళకి అదేంటి పెళ్ళికి ఏం చేద్దాం రా, ఎట్లా మీకు ఏం కావాలంటే మాకైతే మేము వచ్చి అసలు యష్ని ఇది యాచ్ అడుగుతాం, మాకు ఓషన్ మధ్యలో యాచ్లా మాకు కావాలి, మీరు ఏడికన్నా వండి కానీ మాకైతే ఇది కావాలా ఇట్లా అనేది. అండ్ పల్లకి మేమేం వస్తాము అని చెప్పేది. అండ్ నిఖిల్ గారు అయితే అసలు నువ్వు లేకుండా నువ్వే మొత్తం పెళ్లి చేయాలి నాకు ఇట్లా అని చెప్పేసి అనేది. అండ్ పృథ్వీగానికి ఏమో బయటికి వెళ్ళినాక ఫస్ట్ పృథ్వీగానికి చూడడం స్టార్ట్ చేయాలి ఇట్లా అనేది. అండ్ ఈమెకు చూపిస్తే కష్టం రా, ఈమె జడ్జ్మెంట్ అన్ని ఇలా అనేస్తుంది రా, నీకు అంత పక్కకు జరిపేసి నీకు ఎట్లయితుంది రా ఇట్లా అని చెప్పేసి మాట్లాడేది. ఇవన్నీ చాలా కాన్వర్సేషన్స్ ఉండేవి అట్లా. అండ్ లైక్ నేను యష్ గురించి, యష్ కుక్ చేస్తే హోస్ట్ చేస్తే మనం ఎట్లా ఎంజాయ్ చేయాలా ఇట్లా అని మాట్లాడుకున్నాం. బయటికి వెళ్ళినాక స్కూబా డైవింగ్కి వెళ్ళాలి అని అనుకున్నాము. నేనైతే రాను అంటే యష్ రావచ్చు ఇట్లా అని, అయితే నేను వస్తా ఇట్లా అని చెప్పేసి అనేది ఇట్లా. అండ్ టాపిక్స్ నడిచినాయి. సో వెరీ ఫన్ అండ్ లైక్ మంచి ఎమోషనల్ జర్నీ కాలుతోనే కదా. సో ఇంకొక డౌట్ నాకు, సో యాజ్ అ వ్యూయర్ గా, యాజ్ యాంకర్ కాదు, యాజ్ అ వ్యూయర్ గా డౌట్. సో మీరు మైక్ వేసుకుంటారు, దానిపైన మీరు అంత క్లియర్ గా వైఎస్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. మరి ఈ ఓపెన్ గా చెప్తున్నా, ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు అంటారా ఏం ఎఫ్ఐఆర్లు అంటారా నాకు తెలియదు. మరి ఎందుకు ఇలా సోషల్ మీడియాలో బాగా కలుపుతున్నారు మీ విషయం అంటే ఏం చెప్తారు? అదే కదా నాకు అర్థం కాదండి. అదే ఫస్ట్ నేను చెప్పేటప్పుడు కూడా పెద్దోడు చిన్నోడు అని చెప్పిన, అండ్ నాకు నా రిలేషన్షిప్ సార్ నాకు సార్ కూడా చెప్పిండు స్వయంగా ఏం చెప్పినా. అండ్ నేను వాళ్ళకి కూడా నేను చెప్పిన, నాకు సార్ కంటే ఫస్ట్ నేను చెప్పినాక అది వీడియో చూపించి అది మాకు ఫ్యామిలీ గిఫ్ట్స్ వచ్చినాయి. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యష్ ఫోటో పంపిస్తారు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తుండే నేను. యష్ ఫోటో పంపిస్తే బాగుండు, చెరీష్డ్ ఐటమ్ అని అందరికి అడిగినరంట. నేను మాటలలో చెప్పినా కానీ స్పెసిఫిక్ గా ఇది అని ఇవ్వలేదు అని నేను ఐ వాజ్ లైక్ కన్ఫ్యూజ్ అండ్ వెయిట్ చేస్తున్నా, అందరికి మంచిగా ఇంటి నుంచి అన్ని వస్తున్నాయి. సో అప్పుడు నేను నిఖిల్తో మాట్లాడినా అన్నట్టు, పంపిస్తే బాగుండరా ఇట్లా అని చెప్పేసి ఫీల్ అని బాధపడింది. అది వీడియో చూపించి మరి చెప్పిండు హౌస్ లా సార్. సో మీరు ముందే క్లారిటీ ఇచ్చారు నిఖిల్ కి అందరికి? ఓన్లీ థింగ్ ఈస్ నేను క్లియర్ గా లైక్ ప్రపోజల్ స్టోరీ అంతా చెప్పలేదు, ఎందుకంటే నాకు కాంప్లికేటెడ్, నాకు కన్ఫ్యూజన్ ఉండేకి వేరే అమ్మకి ఇబ్బంది పడొద్దు అండ్ యూనో అట్లా అని చెప్పేసి. టైం వచ్చినప్పుడు ఫ్యామిలీ వీక్ వస్తాడు కదా యష్ ఎట్లయినా. సో ఇట్లా చెప్పి అండ్ ఈ పెళ్లి టాపిక్స్ ఇట్లా మాట్లాడుకునేది అంతే. లైక్ యూనో రిలేషన్షిప్ గురించి స్టోరీ మొత్తం అంతా చెప్పి అట్లా అంతా చెప్పేది నేను ఎప్పుడు చేయలేదు, ఒక్కసారి చెప్పిన అంతే. ఇట్లా మేము మామూలుగా ఎన్జిఓ ఇట్లా కలిసినాము ఇట్లా అని చెప్పి షార్ట్ గా చెప్పేసిన అంతే. వాళ్ళు కామెడీ చేసేది ఎస్ అంటే యష్ యష్ అని చెప్పేసి అలాంటివి కూడా జరిగినాయి. సో ఇంకొకటి, హౌస్ లో మీరు యష్ బ్రో కోసం ఒక సాంగ్ పాడారు, అది నెక్స్ట్ లెవెల్ వ్యూయర్షిప్ వచ్చింది. ఒక్కసారి ఇప్పుడు మా కోసం, మన వ్యూయర్స్ కోసం కరెక్ట్ వినలేకపోయినారు ఆ రోజు, ఒకసారి మన వ్యూయర్స్ కోసం ఆ సాంగ్ ఒకసారి. ఆ లిరిక్స్ తెలియదు నాకు. ఓకే, దాన్ని కూడా అందరు హౌస్ లో ఒకసారి ఆ సాంగ్ ఏముండే, చిన్ని చిన్ని గుండెలో తలకు మన ఆశలన్నీ చూడనా, చిన్నవాణి కన్నుల్లో తలకు మన పాసలన్నీ చూడనా, 1000 జన్మలైనా నుదిటి బొట్టు మీద ఒట్టు నిన్ను వీడను, ఎవరు మీ గురువు ఎవరు? ఇంకా ఇప్పటికే ట్రోల్ చేసిర్రు అనిల్, ఇంక ఈ పాటకి ఇంకెంత ట్రోల్ చేస్తారో నన్ను. ఓకే, సో యష్ బ్రో గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తావు? యష్ నేనున్నా అంటే యష్. నేను ఈ రోజుకి కూడా నేను ఇంత హ్యాపీగా ఇంతే స్ట్రాంగ్ గా ఉన్నా అంటే యష్ అనేటైనా పక్కన ఉన్నందుకే. ఓకే, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్.
ఏదన్నా ఒక విషయం సో ఎప్పటికీ యష్ బ్రోతో షేర్ చేసుకొని ఏదైనా విషయం ఉందంటే అస్సలు ఏ ఒక్కటి కూడా లేదు. నిజం చెప్పాలి, ఎవరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం కాబట్టి. నిజంగా కెమెరాస్ బంద్. నిజంగా చెప్తా, నేను చెప్పడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మేది కూడా అంటే నీకు యష్ నాకు అంతా కనెక్ట్ అయ్యిండు, నేను స్టిక్ ఆన్ ఇట్లా ఉంటానంటే యష్ రిలేషన్షిప్ మాది ఉంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ అందరిలాగా ఇట్లా స్వీట్ థింగ్స్ అంతా మాకేం ఎక్కువ ఉండదు, లైక్ ప్రపోజల్స్ లేకపోతే ఇట్లా అంతా ఏమి ఉండదు. వెరీ మచ్ మెచ్యూర్డ్ పీపుల్. అండ్ యష్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటా. నన్ను కంప్లీట్గా రీడ్ చేసిన ఒక మనిషి ఉన్నాడు అంటే యషే. నువ్వు అనుకుంటున్నావు కదా వీడియోలు ఇట్లా నేను చూసినా అనుకుంటున్నావు కదా, నువ్వు వీడియో ఒకటి చూపి యష్కి, యషే చెప్తాడు ఈ వీడియోలో ఆమె ఏమనుకొని ఉన్నది, ఏం జరిగింది ఉంటది ముందు తర్వాత, ఆమె ఏం ఆలోచిస్తుంది అనేది కూడా చెప్తాడు. ఎందుకంటే లోపల కాబట్టి తెలుసు, మనసులో ఉంది కాబట్టి నేను నిఖిల్ అని రాహుల్ అనే యష్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు అన్నట్టు, ఆయనతోని పోల్చేది. లైక్ నాకు ఈ విషయంలో ఇట్లా రాహుల్ కనిపించిండు, ఈ విషయంలో ఇట్లా అన్నయ్య కనిపించి ఇట్లా అని చెప్పేది. నేను బయటకు వచ్చినాక చెప్తే సేమ్ నువ్వు రాహుల్ అనుకున్నావు కదా, నువ్వు ఇట్లా అనేది సీరియస్లీ నేను అన్ని ఇట్లనే చూసేది అన్ని ఇట్లా అని అనుకో. అండ్ నేను ఆయన ఒక 2-3 వీడియోలు చూసినప్పుడు చూపించిండు ఇట్లా అయింది గిది నెగిటివిటీ అని చూపిస్తే నీకేం అర్థమైంది చెప్పు అని అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరిగిందో గెస్ చేసిండు. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్, అండర్స్టాండింగ్. సో నేను చూసే చూపు కానీ నేను ఏం చేస్తా నెక్స్ట్, నా ఆలోచన ఏమనుకోని నేను ఇది చేసింది ఇది అనేది కూడా ఆయన గెస్ చేసేస్తాడు. సూపర్, నెక్స్ట్ లెవెల్. సో దట్ ఈస్ ద బాండ్, దట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్ విత్ యష్. సో అంత స్ట్రాంగ్, మంచి అండర్స్టాండింగ్ లవ్ దొరికింది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే, సో ఇది అయిపోయింది ఇంటర్వ్యూ. చివరిగా మీ వాయిస్ ఇప్పటిదాకా కింద కాబట్టి మళ్ళీ ఇంకా నాకు సాంగ్స్ వినబుద్ధి అవుతుంది. ఇంకొక 2 సాంగ్స్ మీ లైఫ్ లో మీకు ఇష్టమైన సాంగ్, ఎందుకంటే ఆల్రెడీ యష్ బ్రో గురించి పాడినావు కాబట్టి. సో నీకు ఇష్టమైన సాంగ్ మాకిద్దరికి కనెక్ట్ అయ్యే పాట ఒకటి ఉంటది, అది ఫస్ట్ లైన్ ఏంటిదే, బతుకునేది కాదా. సో ఆ లిరిక్స్ కూడా మ్యాచ్ అవుతాయి అన్నట్టు నాకు. ఓకే, ఇంకోటి పాట కూడా అప్పుడే రెడీ చేసుకో వ్యూస్ కోసం. అదే చాలుగా నన్ను సింగర్ చేస్తావా ఏంటిగా, వ్యూస్ ఫీల్ అవుతారు మళ్ళా మొత్తం మీ గురించి వాడతారా మా గురించి వాడరా అని. వ్యూస్ కోసం పాట అంట కాదు, ట్రోలర్స్ గురించి వాడదాం. రైట్. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, హృదయం నాగా నా బతుకు నీది కాదా. ఈ లైన్ ఉంది కదా, నా బతుకు నీది కాదా అని. నా బతుకు యష్దే. ఓకే, ఈ సాంగ్ కూడా అట్టేనా? సో ఇద్దరు కలిసినప్పుడు పాడతారు. ఓకే, సో ఒక మంచి అద్భుతమైన సాంగ్ అయితే పాడిర్రు. సో ముఖ్యంగా ట్రోలర్స్, సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నిజంగా ట్రోలర్స్ మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏ ఓపెన్ చేసినా మీరు బీభత్సంగా ట్రోల్ అవుతున్నాయి, బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. సో వాళ్ళకైతే మంచి కంటెంట్ అయితే ఇచ్చిపోయారు మీరు, కానీ నాకు తెలిసి వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. ఇంకా కంటెంట్ మాకు అంటే వాళ్ళకి మంచి వర్క్ అప్ అయిపోయినారు మీరు. సో మీ వల్ల వాళ్ళు ఇంకా సంపాదించుకుంటున్నారు అనుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం సంబంధించి. సో వాళ్ళు అడుగుమని అన్నాను కాబట్టి నేను అడుగుతున్నా ట్రోలర్స్ కానీ ఇంకొంతమంది. కడపకు ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.